సో ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కొంతమంది బ్రేక్ తీసుకొనింటారు పిల్లలు పుట్టారు కదా అని చెప్పి. అలాంటి వాళ్ళందరూ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అంటే అక్కడ ఎక్స్‌పీరియన్స్ అక్కడ గ్యాప్ వచ్చుంటది కాబట్టి వాళ్ళు చేస్తున్న ఫీల్డ్‌లో ఈ ఏఐ అనేది ఎంతవరకు యూజ్‌ఫుల్ అవుతది? ఇప్పుడు ఎటువంటివి చేయొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు ఒకటేనండి. చాలా చేయొచ్చండి. హ్మ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా! నేను సంపాదించాను గానీ సేమ్ వాళ్ళది చేయకూడదు. అవును. డెఫినైట్‌లీ. వాళ్ళ సో, స్కిల్‌ని బట్టి. ఫస్ట్ వాళ్ళకే స్కిల్ ఉంది. ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నిన్న ఒక పర్సన్‌ది యూట్యూబ్‌లోనే ఇంటర్వ్యూ చూసాను. హ్మ్. తనేంటి అంటే పెయింట్ ఆర్టిస్ట్. హ్మ్. సో, తనేం చేశారంటే ఏఐ ఉపయోగించుకొని తనకున్న నాలెడ్జ్‌ని ఏఐతో ఇంకా అగ్రెసివ్‌గా ఎక్కువ డిజైన్స్ చేసి ఓకే. సేల్ చేస్తూ మంచిగా ఎర్న్ చేస్తున్నారు. వావ్! అట్లా ఆల్రెడీ మీకున్న ప్యాషన్ ఏదైతే ఉంటుందో హ్మ్. దానికి ఇది యాడ్ చేసి హ్మ్. మనం మంచి ఇది చేయగలిగేటువంటి స్కోప్ చాలా ఉంటుంది. హ్మ్. సో, అట్లా హౌస్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల మీకు చాలామంది బుక్స్, ఈ బుక్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. హ్మ్. డ్రాయింగ్ బుక్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు ఇవాళ రేపు అడల్ట్ డ్రాయింగ్ కూడా చాలామంది పెద్దవాళ్ళు కూడా డ్రాయింగ్, డ్రాయింగ్స్ ఇవన్నీ పాటరీ మొబైల్ నుంచి చాలా బయటికి వరకు రావడం కోసం చేస్తూ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. ఉన్నారు. కరెక్ట్. ఇలాంటి ప్రొడక్ట్స్‌ని కూడా మనం బిల్డ్ చేసి అమెజాన్‌లో సేల్ చేయొచ్చు. హ్మ్. అంటే మీకు ఇది అని చెప్పట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కొంచెం న్యూట్రిషనిస్ట్ నాలెడ్జ్ ఉంటే దీన్ని ఉపయోగించుకొని దే కెన్ గివ్ బెస్ట్ సొల్యూషన్స్. హ్మ్.